అత్తమ్మ టీవీలో ఇప్పుడు గోధుమ పిండి అట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే దోశ. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/4 వంతు కప్పు, ఉప్పు రుచికి సరిపడా, నూనె దోశలు వేయించుకోవడానికి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా డీప్గా ఉన్న బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి వేయండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే దోశ. తర్వాత అందులో బియ్యం పిండి వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బాగా కలపాలి. ఇది ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఈ దోశ పిండి తయారీకి వాటర్ చాలా పడతాయి. ఉండలు లేకుండా ఈ విధంగా జారుగా కలుపుకొని పెట్టుకోండి. మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా బజ్జీల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తవా పెట్టి వేడి చేయండి. ఇది బాగా వేడైన తర్వాత దోశ పిండిని తీసుకొని దోశ పోసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కాస్త పిండితో వాటిని కూడా ఫిల్ చేయండి. ఇది మరీ పలుచగా వేయకూడదు, కొంచెం మందంగా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే ప్లెయిన్ దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేసి ఉడికించుకోండి. ఇది కాస్త ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పి వేయించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఉడికిన తర్వాత వాటిని తీసుకొని వేడివేడి దోశలు సర్వ్ చేసుకోండి. అంతే, మరో దోశ వేసుకుందామా? ఎప్పుడైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అనుకోకుండా వస్తే వాళ్ళకి అప్పటికప్పుడు ఈ దోశలు వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎంత రుచికరమైన ఈ దోశలు చట్నీతో సర్వ్ చేసుకోండి. అలాగే హెల్దీ డిష్ కూడా, ఎందుకంటే ఇందులో గోధుమ పిండి వాడాం కదా. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.